ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుని కృప మనను విడిచిపోదు. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోవు, మెట్టలు తత్తరిల్లవు. ఒకవేళ అలాంటి పరిస్థితి అట్లా వచ్చినా కూడా నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు ఆయన కృపతో నేను నింపుతానని వాగ్దానము చేస్తున్నాడు. ఆయన కృప మనతో ఉంటే ఏం జరుగుతుంది? మరి నిజంగా ఆయన కృప ఉంది కనుకనే మనం ఆయన సన్నిధిలో గడపగలుగుతున్నాము. ప్రతి ఆశీర్వాదానికి మనము అర్హులుగా ఎంచబడ్డది ఆయన కృప. మరి తండ్రితో మాట్లాడడానికి సహవాసాన్ని కలుగజేసింది ఈ కృప. ఈ కృప అంటే మరి యేసయ్యని. మరి మన జీవితంలో ఇంత గొప్ప కార్యాలు మరి దేవుడు చేయగలుగుతున్నాడంటే ఆయన కృప. ఈ కృప నీకు సమాధానాన్ని కలగజేస్తుంది, జీవాన్ని కలగజేస్తుంది, ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. నువ్వు పొందలేని వాటిని పొందడానికి సహాయము చేస్తుంది. మరి దేవుడికి దగ్గరగా చేస్తుంది. నువ్వు ఆశించింది తిని తృప్తి పొందలాగా చేస్తుంది. మరి నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా చేస్తుంది, మేలులతో నింపబడులాగా చేస్తుంది. ఈ కృప ముఖ్యంగా నీకు సంతోషాన్ని, సమాధానాన్ని దయచేస్తుంది. ఎలాంటి పరిస్థితులనైనా భయపడని సామర్థ్యాన్ని కలగజేస్తుంది. మరి దేవుడు నా కృప నీకు కలగజేస్తాను, విడిచిపోదని వాగ్దానము చేస్తున్నాడు. మరి ఈరోజు నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావా? ఈ కృప నాకు కావాలి, ఇది నిత్యము నాతో ఉండాలి అని ఆశపడుతున్నావా? దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ప్రతిరోజు మరి నాకు వాగ్దానము చేసినావు తండ్రి, నీ కృప నన్ను విడిచిపోనివ్వవు అని వాగ్దానము చేసిన. ఎలాంటి పర్వతములకైనను, ఎలాంటి మరి మెట్టలు తత్తరిల్లినను నీ కృప నన్ను విడిచిపోదని వాగ్దానం చేశాను. మరి నాకు ఈ కృప కావాలి, ఈ కృపతో నేను సమస్తము పొందగలుగుతాను కనుక, నిత్యము విడిచిపోదు కనుక నేను నిన్ను విడవని దేవా అన్న ప్రతి ఒక్కరిలో ఈ వాగ్దానము నెరవేర్చబడనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. అయ్యా, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. నీ కృప రూపంలో మమ్మల్ని విడిచిపోను అని చెప్తున్నావు. మరి నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానము చేస్తున్నావు. ఎవరయ్యా ఇలా చెప్పి మమ్మల్ని ఆదరించువారు, మమ్మల్ని సమాధానపరచువారు నీవే కదా తండ్రి. నీకు స్తోత్రం. ఈరోజు మేము నీ మీద ఆధారపడ్డాం. నీ కృప కావాలి అని, మరి నువ్వు వాగ్దానము చేసింది మేము పొందుకోవాలని మరి నిశ్చయంగా అడుగుతున్నాము తండ్రి. నీ కృపని మా అందరికీ దయచేయి. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరిలో నెరవేర్చు ప్రభా. నీ కృప ఉంటే సమాధానము, సంతోషము, ఆరోగ్యము, బలము, జీవము కలుగుతుంది ప్రభా. నీ కృపని మమ్మల్ని విడిచిపోనీయకుండా ఇస్తానన్న దేవానికి వందనాలు. ఈ కృపలో మరి మేము ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునే జ్ఞానాన్ని దయచి మమ్మల్ని ఆశీర్వదించు, దీవించు. నీ కృపతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.